హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ కూడా? మేమైతే చాలా బాగున్నాము. అలాగనే మీరందరూ కూడా చాలా బాగుండాలి అని చెప్పి, ఎండలకి ఎక్కువగా ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పి మనసారా కోరుకుంటున్నానండి. ఎండలకి ఎక్కడికి వెళ్ళొద్దు అని నేను కూడా చెప్తున్నా, కానీ ఫంక్షన్ల మీద ఫంక్షన్లు అయితే వస్తూ ఉన్నాయండి. అందరూ కూడా అభిమానంతో పిలుస్తూ ఉంటారు. మన బంధువులు ఒక ఎత్తు అయితే, నాకు ఇంకా ఇక్కడ మరొక ఎత్తు అండి. ఊరి గ్రామస్తులు అనమాట. ప్రతి అకేషన్కి కూడా నన్ను చక్కగా అనమాట ఆప్యాయంతో పిలుస్తారు. ఈరోజు నేను వచ్చిన అకేషన్ అయితే పసుపులేటి వారి ఆహ్వానం అనమాట. వాళ్ళ చిన్న పాపకి శ్రీధర్ అంజనీ కుమార్తె అనమాట. వాళ్ళ పాపకి యశికకు ఈరోజు పుట్టు వెంట్రుకల ఫంక్షన్ అండి. మన చక్కగా ఆహ్వానించారు. మనం కూడా ఇలా వచ్చేసి పాపని దీవించి మన ఆశీర్వాదాలు పాపకిచ్చి చక్కగా వెళ్ళాలి అని చెప్పి నేను కూడా ఇలా అయితే వచ్చేసానండి. ఫంక్షన్కి పిలిచారు అని అంటే మనకి ఎండ కానీ వాన కానీ అసలు అవేమి గుర్తు రావండి. ఎందుకు అంటే బంధువులు అంత ఆప్యాయతతో పిలుస్తారు కాబట్టి అందరము కూడా ప్రతి ఫంక్షన్కి అటెండ్ అవుతామండి. ఇక్కడ వీరి బంధువులు కూడా చాలామంది వచ్చారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఇటు పాపని చూసి తర్వాత వెంటనే అక్కడ భోజనాలు అరేంజ్ చేశారు. భోజనాల దగ్గరికి వెళ్తూ ఉన్నారనమాట. అంటే క్రౌడ్ ఎక్కువగా ఇక్కడ ఆగకుండా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఒక ఫోటో దిగేసి చక్కగా అలా వెళ్తూ ఉన్నారు. కొంతమంది ఏమో భోజనాల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇటు వస్తున్నారనమాట. అందువల్ల అక్కడ స్టేజీ మీద కూడా అంత రద్దీగా లేకుండా సాఫీగా సాగుతూ ఉందండి ఫంక్షన్ అయితే. నాకు కూడా భలే అనిపించింది. ఇంకా తర్వాత వీళ్ళ చుట్టాల విషయానికి వస్తే అందరూ కూర్చొని భలే బోలెడు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. నేను అనుకున్నాను, మేము ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు కూడా అందరం ఇలా ముచ్చట్లు పెట్టుకుంటాం కదా, చక్కగా వీళ్ళ ఫ్యామిలీ కూడా అందరూ కూడా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఇంకొక మాట చెప్పానండి, పెద్దవాళ్ళు కూడా ఎండకి దడవకుండా పిలిచారు అని అంటే ఎంతో ఆప్యాయత ఉంటుంది కాబట్టి ఫంక్షన్కి అయితే అందరూ రావటం జరిగింది. ప్రతి ఒక్కళ్ళని కూడా వీడియో ఎందుకు చేస్తాము అని అంటే అండి, వాళ్ళు కూడా ఈ వీడియో చూసుకున్నప్పుడు మన వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని వాళ్ళు కూడా మన వీడియోస్ చూసుకొని అలా చెప్పుకుంటారనమాట. అందుకోసం ఒక పాప వెళ్ళి నాకైతే వీడియో అనేది తీయటం జరిగిందండి. ఎందుకు అంటే అక్కడ భోజనాల దగ్గర కొంచెం డిస్టెన్స్ ఉందనమాట. భోజనాలు ఒక 2 ఇళ్ళు అవతలు ఉన్నాయన్నమాట. అందుకోసం అక్కడికి వెళ్ళి పాప అయితే చక్కగా ఒక పాప అయితే నాకు వీడియో అనేది తీసుకొచ్చి పెట్టింది. ఆ పాపకి అయితే చాలా చాలా థ్యాంక్ యూ. నేను తన పేరు కూడా కనుక్కోలేదండి హడావిడిలో. ఇంకా చూసారు కదా, నేను కూడా అనమాట ఫంక్షను అని అంటే వాళ్ళు ఆప్యాయంగా పిలిస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్తానండి. ఇక అక్కడి నుంచి పక్కన మనకి బాగా క్లోజ్ అనమాట వెంకట నరసమ్మ. మా ఇల్లు పక్కనే అండి, రండి అని పక్కనే, వాళ్ళ ఇల్లు పక్కనే, కానీ ఎప్పుడు రాలేదమ్మగారు ఈరోజు రండి అని అంటే అలా వెళ్ళేసరికి ఇక్కడ చుట్టాలందరూ కూడా అక్కడ ఉన్నారండి. చక్కగా అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. భలే అనిపించింది. అందరూ కూడా అమ్మగారు అని చెప్పి చక్కగా నన్ను పలకరించారు. అందరితోటి నేను కూడా క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటానండి. ఎందుకంటే ఇంతకంటే ఆప్యాయత ఏది అవసరం లేదు, ఇంతకంటే సంతోషాలు ఇంకేమీ లేదు అనుకుంటాను అనమాట. నేను కూడా ఇవి చాలు మనకి అనుకుంటాను. అలాంటి సంతోషకరంలో ఇంకా అక్కడికి కొత్తగా మనకి గ్రామ సర్పంచ్ గాలి పాషా గారు కూడా అక్కడికి రావటం జరిగింది. చక్కగా పలకరించుకున్నాము. ఇదండి మన గ్రామంలో మన వాళ్ళతోటి మనం ఉండే తీరు కూడా ఒక రకంగా మంచిగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. మన చుట్టాలతో మనం ఎలా ఉంటామో నాకు వీళ్ళంటే కూడా అంతే అభిమానము. అదీ కాక ఇంకా మా వారు ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట వీళ్ళందరూ నాకు. ఇప్పుడు ఇంటి గృహ ప్రవేశం కూడా మా వారు చేయించారు. ఎన్నో జ్ఞాపకాలతోటి ఈ వీడియో మీ ముందుకు తెస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.